హైదరాబాద్ లో మెడికల్ మాఫియా దంతా ప్రాణాలు తీస్తోంది. ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకర మందుల అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మెడికల్ మాఫియా దందాకు తాజాగా ఇద్దరు బలయ్యారు. మత్తు కలిగించే అట్రానియం ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి చెందారు. ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అట్రానియం ఇంజెక్షన్లు అమ్మకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినా ఆటో డ్రైవర్లకు అట్రానియం ఇంజెక్షన్ అమ్మింది ఎవరు? ఇంజెక్షన్ వైల్ మీద ఉన్న బ్యాచ్ నెంబర్తో మెడికల్ షాప్ ను గుర్తించలేరా? ఇప్పటి వరకు పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? హైదరాబాద్ లో మెడికల్ మాఫియాను గతంలోనే వెలుగులోకి తెచ్చింది బిగ్ టీవీ. కొన్ని రోజులు హడావిడి చేసి చేతులెత్తేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కాసుల కక్కుర్తితో విచ్చలవిడిగా మందులు అమ్ముతున్నారు మెడికల్ దుకాణదారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం గతంలో కూడా మెడికల్ మాఫియా దందాకి సంబంధించి అనేక మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మందికి మెడిసిన్స్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ఈ విధంగానే జరిగింది కాబట్టి అసలు అధికారులు ఎందుకు వాటిపై దృష్టి సారించట్లేదు అనుకోవచ్చు. ఇప్పటికైనా ఇద్దరు ఆటో డ్రైవర్ల ప్రాణాలు కోల్పోయిన తర్వాత అయినా కూడా అధికారులు స్పందించారా? ప్రసన్న, ఇద్దరి ఆటో డ్రైవర్లు అట్రోనియం తీసుకొని మరణించినటువంటి ఘటనతో అయినా అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు మేల్కోవాలి. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకి సంబంధించి అని మాత్రమే సమాధానాలు ఇస్తున్నారు. గతంలో బిగ్ టీవీ చేసినటువంటి నిఘాలో ఎప్పుడైనా సరే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడిసిన్ అనేది ఇవ్వద్దు. కానీ మెడికల్ షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో మనం వెళ్ళినప్పుడు మీకు ఏం టాబ్లెట్ కావాలి అని అడిగినప్పుడు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేదు అని చెప్తే పర్వాలేదు, మీకు ఏం మెడిసిన్ కావాలన్నా మేము ఇస్తాము అని చెప్పేసి ఒక్క టాబ్లెట్ అడిగితే దాదాపు 10 నుంచి 20 టాబ్లెట్లు ప్రమాదకరమైన తెలిసి కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మెడికల్ దందా ఏ విధంగా కొనసాగుతుంది, మాఫియా అనే చెప్పాలి, భారీ ఎత్తున కూడా కొనసాగుతుంది. గతంలో బిగ్ టీవీ చేసిన నిఘాలో కూడా అటు అధికారులు స్పందించి కేవలము 2-3 రోజులు మాత్రమే నామకే వాస్తు తనిఖీలు చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. నిన్న ఇంజెక్షన్స్ తీసుకొని ఇద్దరు మరణించిన తర్వాత అయినా సరే అధికారులు స్పందిస్తారేమో, దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారా అని అంటే ఇప్పటి వరకు అసలుకి డ్రగ్ కంట్రోల్ అధికారులకి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పోలీసులు మాత్రము దాని మీద ఉన్నటువంటి లేబుల్ ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాము, ఆ డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఆ ఇంజెక్షన్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తామని కేవలము పోలీసుల నుంచే మాత్రమే రిప్లై వస్తుంది. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి ఎలాంటి కమిటీ వేసి వీళ్ళకి సంబంధించినటువంటి అట్రోనియం ఇంజెక్షన్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా హైలీ ఇంపాసిబుల్ మార్కెట్లో ఈ ఇంజెక్షన్ దొరకడము అని చెప్పేసి అటు వైద్యులు చెప్తున్నారు. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రము ఈ మెడికల్ మాఫియాతో చేతులు కలిపి కావాలని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నామకే వాస్తు మాత్రమే తనిఖీలు చేస్తారు. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ కానీ లేదు అని అంటే చెక్ పెట్టే విధంగా ఎప్పుడు అధికారులు వ్యవహరించరు అని చెప్పేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటు ఇద్దరు చనిపోయినటువంటి ఇఫ్రాన్ జహాంగీర్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటి వరకు అటు పోలీసులు కానీ లేకపోతే డ్రగ్ కంట్రోల్ అధికారులు కానీ తేల్చలేదు. అధికారులు ఏం చేస్తున్నారు, ఇలాంటివి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పటికైనా సరే అధికారులు మేల్కోవాలి. హైదరాబాద్లో జరిగేటువంటి మెడికల్ మాఫియా దందాని వెంటనే చెక్ పెట్టాలి. లేదంటే ఇలాంటి అమాయకు ప్రజల ప్రాణాలు ఎంతమంది కోల్పోతే కానీ అధికారుల్లో చలనం ఉండదు అని చెప్పేసి అటు ప్రజల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలుకి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏదైతే ఇంజెక్షన్ మీద ఉన్నటువంటి లేబుల్ ద్వారా అది ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఏ కంపెనీ నుంచి ఎవరికి పంపించారు అనేది చాలా త్వరితగతిన తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసుకి సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కూడా అవ్వకుండా సంబంధిత డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ కేసుకి సంబంధించి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పోలీసులు మాత్రం మేము ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు.
అంటే గతంలో చాలా కేసెస్ చూస్తే ఈ ఇంజెక్షన్స్ కావచ్చు, మత్తునిచ్చేటువంటి టాబ్లెట్స్ కావచ్చు, ఓవర్ డోస్ తీసుకొని చనిపోయినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ కేస్ అని చెప్పాలి. అట్రోనియం అనేది ఎక్కడా దొరకదు. ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా కొన్ని మెడికల్ షాప్లో మాత్రమే రేర్గా దొరుకుతుంది, అన్ని మెడికల్ షాప్లో దొరకదు. అలాంటిది ఒక అన్నోన్ పర్సన్కి, ఆటో డ్రైవర్స్కి ఎవరు అమ్మారు ఈ అట్రోనియం ఇంజెక్షన్ కూడా ఒక్కసారి వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఏ వ్యక్తి కూడా ఇవ్వడు. ఇతనికి అదేవిధంగా అట్రోనియం ఇంజెక్షన్ సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులకి మధ్య చాలా చైన్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. వాళ్ళు ఎవరు, ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలని తీసేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడము, అక్కడికక్కడే మృతి చెందడము, ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ అనేవి అక్కడ ఆటో దగ్గరే పడి ఉన్నాయి కాబట్టి అది అట్రోనియం ఇంజెక్షన్ అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ చేశారు. లేదు అని అంటే ఎలా చనిపోయారు అనేది కూడా తెలియకుండా ఉండేది. మళ్ళీ ఇలాంటి దందాలే కొనసాగాయి కాబట్టి ఒక క్లూ దొరికింది, అట్రోనియం ఇంజెక్షన్ వాడారు, దాని ద్వారానే వీళ్ళు చనిపోయారు, వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరో ఇది అమ్మారు అనే ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఆఫీసర్స్ ఇప్పటికైనా సరే నిద్ర లేచి ఈ ఇంజెక్షన్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఇంకా ఎంతమంది వీళ్ళ ఫ్రెండ్స్లో దీన్ని ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆధారాలను సేకరిస్తే ఖచ్చితంగా మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు రెస్పాండ్ అవ్వనంతసేపు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలుకి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారా, ఎందుకు ప్రజల ప్రాణాలతో అటు వీళ్ళంతా కూడా ఒక మాఫియాలా తయారయ్యి ఎక్కడికక్కడ డబ్బులు చేతికి ముట్టుతున్నాయి, అందుకే వీళ్ళ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సరే డ్రగ్ కంట్రోల్ అధికారులు రెస్పాండ్ అవుతారా, ఎలాంటి రిప్లై ఇస్తారు, ఈ కేసుకి సంబంధించి ఏం ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారో కూడా చూడాలి. ఒకవేళ వీళ్ళు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నిట్లో కూడా తనిఖీలు చేస్తే వీళ్ళు రెగ్యులర్గా ఎలాంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, నిజంగానే ప్రిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాళ్ళకే టాబ్లెట్స్ ఇస్తున్నారా, ఎన్ని టాబ్లెట్స్ ఇస్తున్నారు, ప్రిస్క్రిప్షన్లో కూడా కొన్ని టాబ్లెట్స్కి సంబంధించి ఖచ్చితంగా ఎన్నైతే మెడిసిన్స్ రాసున్నాయో వాటి వరకే ఇవ్వాలి, పరిమితికి మించి ఇవ్వడానికి కూడా ఉండదు. అలాంటివి కూడా దందాలు చేస్తున్నట్లుగా కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇప్పటికైనా సరే రెస్పాండ్ అవుతారా లేదనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు మెడికల్ మాఫియా దందాకి సంబంధించి కూడా అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చలనం అయితే చూపించట్లేదు. ఇప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లకి ఇటు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మెడిసిన్, ఆ ఇంజెక్షన్ ఇచ్చారో వాటిపై అయితే పూర్తి దర్యాప్తు చేయాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.